మన వెనకాల ఘనజీవామృతం బస్తాలను డీసీఎంలో నింపుతున్నారు. ఇక్కడే ఈ ఘనజీవామృతం తయారు చేస్తూ ఉన్నారు. రైతులు రసాయన ఎరువులు వాడకుండా వాటి స్థానంలో ఘనజీవామృతము, పంచగవ్య, ద్రవజీవామృతము ఇలాంటివన్నీ కూడా ఇక్కడ తయారు చేసి రైతులకు ఇస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా తయారు చేసుకోవాలంటే కూడా వాళ్ళకు ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా నేర్పిస్తున్నారు. ఆవులను పెంచుతూ ఆవుల నుంచి ఆవు పేడ, మూత్రం వంటి వాటిని సేకరించి అనేక రకాల ఉత్పత్తులను ఇక్కడ తయారు చేస్తున్నారు. మొత్తం 8 రకాల ఉత్పత్తులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మనము మొత్తం అంతా కూడా ఈ ఘనజీవామృతం కానీ అదేవిధంగా ద్రవజీవామృతము, పంచగవ్య, కోకోపిట్, వేపపిండి, వేప నూనె ఇలాంటి ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. వాటన్నింటినీ ఏ విధంగా తయారు చేస్తున్నారు, అవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటిని ఏ విధంగా వాడుకోవాలి, ఎంత కాలం పాటు నిల్వ ఉంటాయనే పూర్తి స్థాయి సమాచారం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మొత్తం యూనిట్ ఎంత ప్లేస్లో ఉంది, ఎక్కడెక్కడ ఏ ఏ పనులు జరుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకుంటూ ఆయా ప్లేసుల్లో వెళ్ళి వాటిని ఏ విధంగా తయారు చేసుకున్నదంతా కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతుబడి. నా పేరు రాజేందర్ రెడ్డి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంగా శంకర్పల్లి 10 కిలోమీటర్లు, చేవెళ్ళే 15 కిలోమీటర్లు, తర్వాత ఇక్కడ వికారాబాద్ ఒక 15 కిలోమీటర్లు, ఇటు వెళ్తే చిలుకూరు ఒక 10 కిలోమీటర్ల దూరంలో సెంటర్లో మనం ఉన్నాం. కమ్మెట ఎక్స్ రోడ్ అని చెప్తున్నారు. గ్రీన్లాండ్ ఆర్గానిక్స్ సంస్థ వాళ్ళు ఇక్కడ ఆవులను పెంచుతున్నారు. అదేవిధంగా ఆవు మూత్రం, ఆవు పేడ నుంచి అనేక రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. గిరీష్ గారు ఈ సంస్థ నిర్వాహకులు. వాళ్ళు ఒక 1.5 ఏళ్ల క్రితం వారిని కలిసాము. రాజమండ్రిలో వాళ్ళు గ్రీన్లాండ్ ఆర్గానిక్స్ పేరుతో వారి నాన్నగారు వర్మ గారు వాళ్ళు అక్కడ దాదాపు 15 సంవత్సరాలుగా ఈ ఆవు పేడ, ఆవు మూత్రంతో అనేక రకాల సహజ వ్యవసాయం చేసే రైతులు వాడుకునే అనేక రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. అలా తయారు చేయాలనుకున్న వారికి ఏ విధంగా తయారు చేసుకోవాలో నేర్పిస్తున్నారు. అదేవిధంగా చేసుకోలేని వాళ్ళకు వాళ్ళు కొన్ని రకాల ఉత్పత్తులను విక్రయిస్తున్నారు కూడా. సో వారికి ఉపాధి మార్గము, అదేవిధంగా చాలామంది రైతులకు ఆ ప్రొడక్ట్స్ ఉపయోగపడుతుంటాయి. ప్రకృతి కూడా మంచి జరుగుతుంది. సో ఇప్పుడు హైదరాబాద్లో కూడా వాళ్ళు ఈ బ్రాంచ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆవు పెట్టుకున్నారు. గ్రీన్లాండ్ డీసీబీఏ రక్ష. నమస్తే అండి గిరీష్ గారు. గ్రీన్లాండ్ డీసీబీఏ రక్ష అంటే దేశీ కౌ భూమి ఆరోగ్య రక్ష. అంటే దేశీ ఆవుతోటి మన భూమిని కాపాడుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. మంచి అలా చేయడం వల్ల ఆవులు కూడా కాపాడబడతాయి సార్. పాలు మాత్రమే కాకుండా పేడ, మూత్రంతో కూడా ఇది సహజ వ్యవసాయం చేయడం వల్ల ఇటు ఆవులు కూడా కాపాడిన వల్ల ఉంటాం. అదేలే, వాటిని కాపాడుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ప్రకృతిని కాపాడుకోవచ్చు సార్. ఓకే. సో కౌ బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్, కంపోస్ట్ అండ్ మెన్యూర్స్. సో ఇక్కడ ఇది ఎక్కడండి? ఇది కమ్మెట ఎక్స్ రోడ్. కమ్మెట ఎక్స్ రోడ్ సార్. సో ఇదేనా ఊరు కమ్మెట? కరెక్ట్ గా జంక్షన్ సార్. పెట్రోల్ బంక్ పక్కనే మంది. మనకి ఇటు శంకర్పల్లి, చేవెళ్ళే, ఇటు చేవెళ్ళే, మనకి ఇటు వికారాబాద్ సార్. వికారాబాద్, చిలుకూరు 4 రోడ్లు జంక్షన్. ఔటర్ రింగ్ రోడ్ ఒక 15 కిలోమీటర్లు ఉన్నట్టు సార్. సో ఇక్కడ ఈ వీళ్ళు ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్దాం. ఎంత ఉంటుందండి సుమారుగా మొత్తం ప్లేస్? ఇదైతే 5 ఏకర్స్ సార్. మనం అక్కడ అంటే బల్క్ లో రాజమండ్రిలో ఒక 20 ఎకరాల్లో పెట్టాం, కానీ ఇక్కడ ఒక 5 ఏకర్స్ లో మనం స్టార్టింగ్ లో కాబట్టి 5 ఎకరాల్లోనే పెట్టుకున్నారు. సో ఆవులు చాలా ఉన్నట్టున్నాయి లోపల. ఆవుల దగ్గరికి వెళ్దాం. మీ ప్రొడక్ట్స్ ఏవే ఉన్నాయో, ఎలా తయారు చేస్తున్నారు అంతా కూడా చూపిస్తారా? తప్పకుండా రండి వెళ్దాం. ఇది ఎంట్రన్స్. అవును సార్, ఇదంతా ఎంట్రన్స్. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చేయించినవి? మొత్తం అంతా ఇక్కడ మనం సెటప్ చేయించిందే సార్. అంటే మొత్తం న్యాచురల్ ఫార్మింగ్ అంతా ఒక అంబ్రెల్లా కింద తీసుకురావాలని ఆ అంబ్రెల్లా స్ట్రక్చర్ ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుని చేసాం సార్. ఒక గొడుగు ఆకారం మాదిరిగా అదంతా కూడా. ఓకే. అంటే మనం తయారు చేసిననే కాకుండా బయట వాళ్ళు ఎవరైనా చేసినా కూడా పెడతాం సార్. కాకపోతే న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించిన ప్రొడక్ట్స్, అంటే కెమికల్స్, రసాయన ఎరువులు, పురుగు మందులు ఇట్లాంటి వ్యవసాయం కాకుండా ఓన్లీ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి ఉపయోగపడే అంశాలు అనేది ఇక్కడ ఉంటాయి. అంతా ఒక చోట తీసుకురావాలని ఇనిషియల్ గా స్టార్ట్ చేసాం సార్. ఓకే, రండి వెళ్దాం. ఇదంతా దారి వెళ్ళడం కోసం మొత్తం దారి సార్. ఇదంతా మనం క్రేపర్స్ వేసాం సార్. ఇప్పుడు అంటే ప్రస్తుతం గ్రీన్ నెట్ ఉంది, కానీ మనకి ఫ్యూచర్ లో ఇదంతా కూడా మొత్తం మొక్కలు అల్లేస్తాయి సార్. ఇవన్నీ పెరుగుతాయిలేండి. ఇప్పుడే వేసినట్టున్నారుగా. ఎన్నాళ్ళు అవుతుంది ఇక్కడ ఇది అంతా సెటప్ చేయబట్టి? మనం ఇది జస్ట్ 3-4 months బ్యాకే స్టార్ట్ చేసాం సార్. ఇక్కడ మీకైతే రాజమండ్రిలో అయితే చాలా అనుభవం ఉంది కదా? అవును సార్, మనం అక్కడైతే 16 years నుంచి చేస్తున్నాం సార్. 16 సంవత్సరాల నుంచి మీ నాన్నగారు మీరే మాట్లాడారు పోయినసారి. అవును సార్. రండి. ఇదేంటండి ఇదంతా సెటప్? అంటే మనకి జనరల్గా దీని గురించి అవేర్నెస్ గురించి ఎవరన్నా రైతులు అయ్యి వచ్చినాయి, మనకు న్యాచురల్గా చల్లగా ఉండాలి, మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్గా ఫ్యాన్ కానీ మన కరెంట్ అయ్యి కానీ ఇక్కడ ఏం ఉండదు సార్. మనకు మొత్తం ప్రకృతిలో మొక్కల మధ్యలో కూర్చుని ప్రకృతి వ్యవసాయానికి సంబంధించింది ఏ డిస్కషన్ అయినా చేయడానికి, తెలుసుకోవడానికి, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక చిన్న సెటప్ లాగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఇదంతా గడ్డితో కప్పుకున్నారు? అవును సార్, మొత్తం రెల్లుగడ్డితో పాక కింద వేయించాం సార్. రెల్లుగడ్డి ఇక్కడ దొరకదండి, మీరు అక్కడ రాజమండ్రి నుంచి తెప్పించాం సార్. రాజమండ్రి నుంచి రెల్లుగడ్డి తెప్పించారు. పైన కూడా మళ్ళీ గ్రీన్ నెట్ వేశారు ఇదంతా కూడా. ఓకే. సో ఇట్లా చుట్టూ ఎవరైనా వచ్చినా కూడా కూర్చోవడానికి? అవును సార్. ఇవన్నీ మీరు చేస్తున్న ప్రొడక్ట్స్ అండి? మనం తయారు చేస్తున్న ప్రొడక్ట్స్ సార్. మొత్తం డిస్ప్లేలో ఉంటాయి సార్. మనకి వెనకాల పక్క ఇండస్ట్రీ ఉంటుంది సార్. అదంతా
అక్కడ తయారవుతున్నట్టుగా బస్తాలన్నీ నింపుతున్నారు. అవును సార్, మొత్తం అంతా ఇండస్ట్రీ సార్. అక్కడ జరిగే వర్క్ అంతా మనకి ఇక్కడ డిస్ప్లేలో పెట్టి మనకి ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి ఇండివిజువల్గా మనం అక్కడ ఎలా చేస్తున్నాం ఏంటి క్లియర్గా మ్యాటర్తో సహా, అంటే ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మనకి అక్కడ ఈ బోర్డుల మీద ఇట్లా పెట్టారు మొత్తం. అక్కడికి వెళ్దాం మనం. అయితే ఈ ఏరియా ఏంటి, ఎవరైనా వస్తే కూర్చోవడానికి మాట్లాడుకోవడానికి ఇట్లా సెట్ చేశారు సార్. ఇది పంచగవ్య సార్, ప్రొడక్ట్ పంచగవ్య. అవును సార్. అంటే ఆవు నుంచి వచ్చినవి 5 సార్. పంచ అంటే 5 కదా సార్, పేర్లోనే ఉంది పంచగవ్య. పంచ అంటే 5, గవ్య అంటే లిక్విడ్. ఆవు నుంచి వచ్చే 5 వాడి చేసిన లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ మెన్యూర్ పంచగవ్య. ఇక్కడేమో దీని ఉపయోగాలు ఏమేం కావాలి. అవును సార్. ఏ విధంగా 3 వారాలు టైం పడుతుందండి? అవును సార్, 3 వారాలు టైం సార్. మనకంటే 200 లీటర్ల డ్రమ్లోకి ఏమేం కావాలో కూడా క్లియర్ గా ఎవరన్నా వచ్చి చూసుకుని చేసుకోవడానికి కూడా సొంతంగా చేసుకోవాలంటే కూడా నేర్చుకోవచ్చు. ప్రాసెస్ మనకి అది ఎన్ని రోజులు నిల్వ ఉంటది, ఏ పంటలకి. ఇక్కడ ఇందులో పంచగవ్య పంచగవ్య. ఓకే, మనకి మొత్తం ఇది తయారీ చూపిస్తారా మాకు లోపల? ఖచ్చితంగా. ఓకే, సో ఇక్కడ పంచగవ్య ఇది మనకి మొత్తం ఇది ప్రత్యేకంగా వచ్చేటప్పుడు గ్రోత్ ప్రమోటర్ సార్. ఎటువంటి పంట కన్నా గ్రోత్ కి యూజ్ చేసుకోవచ్చు సార్. అంటే ఆకు పచ్చదనం పెరగడానికి, మనకి ఈల్డింగ్ కి, మనకి పూతకి వాడచ్చు. వైరల్ అటాక్స్ రాకుండా, మడత మచ్చ రాకుండా రాశారు. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఓవరాల్ గా గ్రోత్ ప్రమోటర్ సార్. 75% గ్రోత్ కి చిన్న మొక్కల నుంచి పెద్ద మొక్కల వరకు వెయిట్ కన్నా ఇవ్వచ్చు సార్. పంచగవ్య స్ప్రేయింగ్ 20 లీటర్లకు 1 లీటర్ కలుపుతాం సార్. 20 లీటర్ల ట్యాంక్ లో 20 లీటర్ల నీటిలో 1 లీటర్ పంచగవ్య కలుపుకోవాలి. 1 ఎకరానికి సరిపోతుంది నేలకైతే. పిచికారి అయితే ఎకరానికి 10 లీటర్లే సరిపోతుంది. ఎకరానికి 10 లీటర్లు చాలు సార్. అంటే 10 లీటర్లు అంటే 10 ట్యాంకులకు వస్తుంది సార్. 10 ట్యాంకులకు వస్తుంది. ఓకే, సో ఇట్లా తయారు చేసిన 6 నెలల లోపు మనం తయారు చేసి పంపిస్తాం సార్. ఎవ్రీ 15 days కి ఫ్రెష్ బ్యాచ్ చేసి ఫ్రెష్ బ్యాచ్ పంపిస్తాం సార్. మనం తయారు చేసేది ఎప్పుడు ఈ 15 రోజులు మనకున్న నీళ్ళని బట్టి తయారు చేస్తాం సార్. సో మన వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత 6 నెలల లోపు యూజ్ చేసుకోవచ్చు సార్. ఓకే అండి, మన ఇది ఎలా చేస్తున్నాం ఏంటో కూడా వెనక లోపలికి వెళ్ళాక చూద్దాం. ఇక్కడ ఎవరైనా వస్తే వాళ్ళకి ఈ విషయం అర్థం కావడం కోసం ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక్కడ మాత్రం ఏమి చూపించాం, లోపలికి వెళ్ళి వీళ్ళు ఏ వస్తువుని ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఏ వస్తువులు అందులో వాడుతున్నారు అనే విషయాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఇది వచ్చేసి ఘనజీవామృతం. ఇందాక మనం లిక్విడ్ ఫామ్ చూసాం కదా సార్, ఇది సాలిడ్ ఫామ్ పౌడర్ స్టేట్ లో మొక్క మొదల్లో వేయడానికి పౌడర్ లాగా వచ్చేస్తుంది. అవును సార్. సో ఇది అంతా కూడా ఆవు పేడని ఆరబెట్టడము, మొత్తం దుక్కులేయడం, ఇదంతా కూడా మనకి ఇక్కడ ప్రాసెస్ ఇండస్ట్రీలో జరుగుతుంది సార్. ఎలా జరుగుతుంది ఏంటో కూడా మొత్తం చూపించవచ్చు. ఏమేమి కావాలి అనేది కూడా మనము మనకి రాశారు, అక్కడికి వెళ్తే మళ్ళీ చెప్తాం కూడా. ఓకే రండి, ఇట్లా ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి మొత్తము. అక్కడ పంచగవ్య, ఇది ఘనజీవామృతము. ఇది వచ్చేటప్పటికి ఆర్గానిక్ పాటింగ్ మిక్స్ అని, అంటే మనం రైతులకి ఎలా చేస్తున్నామో ఈ మధ్య రైతులతో పాటు ఆ స్టేజ్ లో మనకి మిద్దె తోటదారులు కూడా చేస్తున్నారు సార్. ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఆ స్టేజ్ లో పండిస్తున్నారు సార్. వాళ్ళకి అన్ని అందుబాటులో ఉండవు సార్. అంత స్థలం ఉండదు ఇంట్లో, బాల్కనీలో మొక్కలు, అందరికీ తోటలు ఉండవు సార్. అపార్ట్మెంట్ లో వాళ్ళకి కూడా సాయిల్ దొరకడమే కష్టం. కూరగాయలు అవి పండించుకోవడానికి చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటిది న్యూట్రియంట్ రిచ్ పాటింగ్ మిక్స్. అవును సార్, అంటే పాటింగ్ మిక్స్ అని చెప్పి మొత్తం మన దగ్గర దొరికే మొత్తం 6 ఇంగ్రీడియంట్స్ కలిపి ఒక మీడియం కింద తయారు చేస్తాం. 6 ఇంగ్రీడియంట్స్ అంటే పంచగవ్య, ఘనజీవామృతం, రెడ్ సాయిల్, ఎర్రమట్టి కూడా. అంటే మనకి ఎప్పుడు కొద్దిగా 20% సాయిల్ ఉండేలా చూసుకోవాలి సార్. మొక్క ఎప్పుడు సాయిల్ లోనే పెరగాలి. పూర్తిగా వీటిలో పెంచినా కూడా మొక్కకి మంచిది కాదు. ఇదేమో కోకోపీట్, ఇదంతా కోకోపీట్ సార్. ఇది పంచగవ్య సార్, నీమ్ పౌడర్ సార్. నీమ్ పౌడర్ మొత్తం ఇవన్నీ కలిపి మనం తయారు చేస్తాం సార్. ఓకే, సో ఇలాంటివన్నీ కలిపినవి చేసి న్యూట్రియంట్ పాట్ మిక్సింగ్ అంటే కుండీల్లో వేసుకునేటానికి రెడీగా ఉన్నది మీరు ఇచ్చేస్తారు ప్రొడక్ట్. అంటే వాళ్ళు విడివిడిగా తెచ్చుకుని కలుపుకోవాలన్నా కూడా ఇబ్బంది సార్ ఇంట్లో ఉన్న వాళ్ళకి. సో అన్ని కలిపి ఉంటే వాళ్ళు డైరెక్ట్ గా తీసుకుని మొక్కల కుండీల్లో కొనుక్కుని డైరెక్ట్ గా అది వేసుకుని ఏ కుండీలో ఎంత మోతాదులో వేసుకోవాలనేది వాళ్ళు సైజుని బట్టి వేసుకోవచ్చు సార్. ఓకే, ఇది ఎలా అంటే ఎట్లా కేజీ లెక్కన ఇస్తారా, ఎట్లా ఇస్తారు ఇది కావాలని వాళ్ళకి? 25 kg బ్యాగ్స్ అండి. ఇవి బ్యాగ్స్ ఇవే సార్. మనకి ఇది పెద్దగా బల్క్ గా చేసే వాళ్ళకి 40 kg బ్యాగ్స్ ఉంటాయి సార్. మనకి మామూలుగా అయితే 10 kg 25 kg కూడా చిన్న స్థాయిలో 25 10 25 40. సో వీటిని కావాలన్న వాళ్ళకి మీరు పంపిస్తాం సార్. మనకి ఇక్కడ హైదరాబాద్ లో మనకి కమ్మెటాక్స్ రోడ్ దగ్గర కాదు సార్, మనకి అక్కడ కుకట్పల్లిలో కూడా స్టాక్ పాయింట్ ఉంది. JNTU మెట్రో స్టేషన్ కుకట్పల్లిలో పెట్టారండి. జస్ట్ స్టాక్ పాయింట్ సార్. తయారీ ఇక్కడ తయారీ చేస్తారు. ఏది ఇక్కడ మనం ఉన్న ఈ ప్రాంతంలో ఇక్కడ యూనిట్ లో తయారవుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి సరఫరా చేసుకుని అక్కడ నుంచి కావాలన్న వాళ్ళకి పంపిస్తాం సార్. అక్కడ నుంచి వాళ్ళు ఏమైనా లొకేషన్ అయి పెట్టినా డైరెక్ట్ వాళ్ళు డోర్ డెలివరీ కూడా చేస్తారు సార్. లేదు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళొచ్చు, లేదంటే మీరైనా పంపిస్తాం. సో ఇది మూడో ప్రొడక్ట్ మీ దగ్గర దొరికే. ఇంకో 4వది ఏదో ప్రాసెస్డ్ కోకోపీట్. అవును సార్. అంటే కోకోపీట్ జనరల్గా కోకోపీట్ ఉంటుంది కదా, ప్రాసెస్డ్ ఏంటి మళ్ళీ? అంటే జనరల్గా కోకోపీట్ అనేది మనకి మామూలుగా ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలో కోకోపీటే కదా, అదంతా కోకోపీటే సార్. మన జనరల్గా సిటీలో చూసినట్టయితే కొబ్బరి బొండాల నుంచి వచ్చిన వేస్టేజ్ నుంచి తయారు చేస్తారు సార్. కానీ అలా చేయడం వల్ల ఏంటంటే లో ఈసీ లో pH కండిషన్స్ ఉండవు సార్, సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సార్. మన ఈస్ట్ వెస్ట్ మన రాజమండ్రి సైడ్ ఏంటంటే కొబ్బరి డొక్క నుంచి తీస్తారు సార్.
బొండాల నుంచి కాకుండా అప్పటికి ఏంటంటే బాగా మగ్గుతుంది సార్. మగ్గిన తర్వాత అందులో సాల్ట్ కంటెంట్ అయ్యి కూడా బాగా తగ్గించి వాటర్ పుల్లింగ్ పెట్టి తీసేస్తాం సార్. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో వెనకాల చూపిస్తాను సార్ మనకి. దాని మీద ఆవు పేడ ఆవు మూత్రం కొట్టి దాన్ని డీకంపోజ్ చేస్తాం సార్ 6 months. మనం ఈ 6 months పడుతుంది. 6 months పడుతుంది సార్. అంటే మనకి బ్రౌనిష్ గా ఉన్నది బ్లాకిష్ షేడ్ లోకి తీసుకొస్తాం సార్. బ్రౌన్ రంగులో ఉన్నది నలుపు రంగులో చూడండి సార్, ఇక్కడ లైట్ గా బ్రౌన్ ఉంది, ఇక్కడేమో బ్లాకిష్ షేడ్ లోకి అయింది సార్. తేడా రావాలి. అలా రాస్తే మనకి ఇది మంచిది, ఇది దీనికంటే ఇది మంచిది అంటారా? మంచిది సార్, నలుపు రంగులోకి వచ్చింది. అవును సార్. అంటే సీడ్ జర్మినేషన్ కి అయితేనే అంత స్పెసిఫిక్ గా చూస్తారు సార్. ఊరికే మనకి మామూలుగా వాటర్ రిటైన్ చేస్తే చాలు, బేసిక్ గా లూజ్ చేయడానికి లైట్ వెయిట్ కి అయితే అదైనా పనిచేస్తుంది. కానీ సీడ్ జర్మినేషన్ మనం విత్తనాలు నర్సరీ చేసే వాళ్ళు వాడుకోవాలనుకుంటే మాత్రం ఇది బాగా పనిచేస్తుంది సార్ మనకి ప్రాసెస్ చేస్తే. సో ఇది ఎలా ఇస్తారు? కోకోపీట్ కేజీ లెక్కనే కదా? కేజీ లెక్కన మామూలుగా టెర్రస్ గార్డెనర్స్ కి అయితే మనం 7 rupees కి ఇస్తున్నాం సార్. బల్క్ గా టన్నుల లెక్కన తీసుకునే వాళ్ళకి ప్రాసెసింగ్ చేసింది అయితే మనం 6 rupees కి, అంటే 6,000కి టన్ ఇస్తున్నాం. టన్నుల లెక్కన తీసుకునే వాళ్ళకి. అలా కాకుండా కేజీ లెక్కన మాత్రమే చిన్నగా మొత్తంలో అడిగే వాళ్ళకి ₹1 ఎక్కువకి, ₹7కి కేజీ లెక్క ఇస్తున్నాం. అవును సార్. ఓకే, ఇది ప్రాసెస్డ్ కోకోపీట్స్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇంకేదో సార్, మనకి ఇది వచ్చేటప్పటికి అగ్నాస్త్ర సార్. అంటే ఇప్పుడు దాకా మనం బలానికి, ఇప్పుడు దాకా సాయిల్ కి బలాన్ని ఎన్రిచ్ చేసుకోవడానికి, మొక్కలకి బలాన్ని ఇవ్వడానికి చూసాం కదా సార్. ఇవి వచ్చేటప్పటికి పెస్ట్ కంట్రోల్ కి పనిచేస్తాయి సార్. అంటే మనకి ఏమైనా పురుగు పట్టినవి కూడా పెస్టిసైడ్స్ వాడకుండా మనకి పురుగుని కంట్రోల్ చేయడం కోసం పూర్తిగా ఆవు మూత్రలో పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇలాంటివన్నీ వేసి తయారు చేస్తాం సార్. మనకి బేసిక్ గా పేరులోనే ఉంది కదా సార్, అగ్ని అస్త్ర. అగ్ని అంటే మంట. ఆ మంట పుట్టించే జనరల్ గా పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇలాంటివన్నీ, పొగాకు, అవును సార్, వేపాకు, ఇవన్నీ కూడా మనకి ఆవు మూత్రలో వేసి బాగా మరగబెట్టి తయారు చేస్తాం సార్. సో వీటితో తయారైనది అగ్నాస్త్ర. ఇది 30 liters కి 1 liter డైల్యూట్ చేయాలి. 30 లీటర్లకి 1 లీటర్ పిచికారీ చేయాలి. అవును సార్. తయారు చేసిన 3 నెలల లోపు వాడుకోవాలి. అవును సార్. అదే కదా రాసి ఉంచారు. తయారీ విధానం అంటే 200 లీటర్ల డ్రమ్లో ఈ అన్ని పదార్థాలను కలుపుకోవాలి సార్. ఓకే, 2వ రోజు 3వ రోజు ఇట్లా 6 రోజుల్లో పూర్తి రెడీ అయిపోతుంది. ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళైనా చేసుకోవచ్చు ఈ పదార్థాలన్నీ వాడుకొని. ఎలా చేసుకోవాలి ఏంటి క్లియర్ గా ఫొటోస్ తెలుగులో, ఇంగ్లీష్ లో మనం క్లియర్ గా పెట్టాం సార్. చేసుకోలేని వాళ్ళకి మనం అందజేస్తాం సార్. వాళ్ళకి ఏం సపోర్ట్ కావాలన్నా మనం ఎప్పుడు చేస్తాం సార్. ఓకే. సో ఇది స్ప్రేయింగ్ పర్పస్ లో తెగుళ్ళని, కీటకాలని ఏమైనా కంట్రోల్ చేయడానికి ఇది పనిచేస్తుంది సార్. ఓకే, ఇంకా ఏదో ఉందండి, వేప పొడి మరియు వేప నూనె. అవును సార్. వేప పిండి ఇవి కూడా చేస్తాం. అవును సార్. మనకి వేప గింజలు అవి కూడా కలెక్ట్ చేసి మనకు తెలిసిన వాళ్ళ కడియంలో ఒకళ్ళు ఇస్తున్నారు సార్. మనకి రాజమండ్రి నుంచి తీసుకొస్తున్నాం సార్. ఇది మనకి ఇది కూడా పెస్ట్ రిపల్లెంట్ కింద పనిచేస్తుంది సార్. సో బేసిక్ గా ఏమైనా చేదు తగిలితే మనకి రిపల్ అవుతుంది అంటారు కదా సార్. బేసిక్ అంటే తీపికి ఎలా నూనె తీసిన వేప పిండి అండి, నూనె తీయందే ఉండాలి సార్. నూనె తీసేస్తే ఏమవుతుంది అంటే కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది సార్. మనకి ఎఫెక్టివ్ గా పనిచేయదు సార్. మన నూనె తీయకుండా అయితే హై పీపీఎం వాల్యూస్ కూడా ఉంటాయి సార్. నూనె తీసిన తర్వాత వేప పిండిని ఏం చేస్తారు? వేప పిండి మనం డైరెక్ట్ గా, అంటే ఇప్పుడు పాటింగ్ మిక్స్ లో కలుపుతున్నాం కదా సార్. ఆల్రెడీ పెస్ట్ రాకుండా ప్రివెంటివ్ గా ముందు యూస్ చేసుకోవాలంటే ముందు కలుపుకుంటాం సార్. కొద్దిగా ఎక్కడన్నా వస్తుంది అది తగ్గాలి అనుకున్నా కూడా లైట్ గా యాడ్ చేసి మట్టిలో మనం మిక్స్ చేయడం వల్ల అది మళ్ళీ తగ్గుతుంది సార్ ఆ పెస్ట్ అనేది. సో ఇట్లా మీరు వేప పిండి, వేప నూనె కూడా కావాలంటే కూడా ఇస్తున్నారు. ఓకే, ఇంకో ప్రోడక్ట్ కూడా ఇంకా ఉన్నట్టున్నాయి. మొత్తం ఏంటండి? మొత్తం 8 products సార్. ఇప్పుడు దాకా మనం 6 చూసాం సార్. ఇది 7th వన్ సార్. గోకృపామృతం 7వది. ఇది కూడా మీకు పేరులోనే ఉంది సార్, గోకృప. అంటే ఆవు కృపతో మనం తయారు చేసిన ఒక కల్చర్ అని చెప్పచ్చు సార్. ఇది మనకి మెయిన్ మైక్రోబ్స్ డెవలప్ చేయడానికి, సాయిల్ మనకి మైక్రోబ్స్ డెవలప్ చేయడం కోసం చేసిన మదర్ కల్చర్ సార్. మనకి ఇది ఏంటంటే 2 liters తీసుకుని 200 సార్. అది జస్ట్ 2 liters తీసుకుని మనం 200 liter డ్రమ్ తయారు చేసుకోవచ్చు సార్. ఎవరైనా చేసుకోవచ్చు సార్. అందులో ఏమేమి కావాలి? జస్ట్ బెల్లము, మనకి మజ్జిగ, ఈ 2 ఉంటే సరిపోతాయి సార్. తాటి బెల్లం 2 kgs, క్లోరిన్ లేని నీరు, దేశీ ఆవు మజ్జిగ 2 లీటర్లు. ఇప్పుడు అంటే అప్పటికే రెడీగా ఉన్న గోకృపామృతం అనేది కూడా ఒక లీటర్ ఉండాలి. అది ఉంటే డైరెక్ట్ 200 liter డ్రమ్ లో మనం వేసుకుంటే మనకు ఒక 7 days కి 9 days కి రెడీ అయిపోతుంది సార్ కల్చర్. అది 45 days వరకు మనకు ఉంటుంది సార్. నేలలకు వాడాలి. 1 వంతు గోకృపామృతం, 3 వంతుల నీటిని కలిపి ఎకరానికి 200 లీటర్ల గోకృపామృతాన్ని అందించాలి. అంతే సార్. ఓకే. సో ఇట్లా ప్రతి 45 రోజులకు ఇవి తయారు చేసుకునే విధానం ఇది. అవును సార్. ఇది నేలలో మళ్ళీ అదే డ్రమ్ లో కొద్దిగా ఉంచుకుని మళ్ళీ అందులో బెల్లం, మజ్జిగ వేసుకుని మళ్ళీ మల్టిప్లై చేసుకోవాలి. ఇది ఆవు మనం మజ్జిగని పెరుగు తోడేసుకున్నట్టుగా చేసుకోవాలి. అంతే సార్. దాన్ని వాడుకొని మళ్ళీ చేసుకోవాలి. దీన్ని కావాలంటే దీన్ని కూడా ఇస్తున్నారా? సేల్ చేస్తారా? ఇది సేల్ కాదు సార్, రైతులు ఫ్రీగానే ఇస్తున్నాం సార్. అంటే మన దగ్గర ఏమైనా ప్రొడక్ట్స్ పట్టుకెళ్ళిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కింద ఈ కల్చర్ కూడా ఇచ్చి మీరు ఇది చేసుకోండి. 2 లీటర్లు
మనకి ఇది జస్ట్ బేసిక్గా మనం కష్టం ఏమి ఉండదు సార్. వాళ్ళకి బెల్లము మజ్జిగ దొరికితే నాటావు మజ్జిగ ఉండాలి సార్. ఫ్రెష్ మజ్జిగ వాడుకోవాలి, వీలైనంత వరకు 15 hours లోపే వాడుకోవాలి. ఆ ఫ్రెష్ మజ్జిగ వేసుకుని చేసుకోవచ్చు సార్. ఇది కూడా మనకి దగ్గర ఏ ప్రోడక్ట్ పట్టుకెళ్ళినా మనం ఇది లీటర్ ఒక 1 లీటర్ 2 లీటర్ శాంపుల్గా ఇస్తున్నాం సార్. ఓకే, కావాలన్న వాళ్ళకి బాటిల్స్ అయితే తెచ్చుకుంటే మనం ఫ్రీగా ఇస్తాం. వాళ్ళు ఇదంతా ఒక ఫోటో తీసుకొని దీని ప్రకారం కూడా తయారు చేసుకోవచ్చు చూసుకొని. ఓకే, ఇది ద్రవజీవామృతం సార్. మనం ఘనజీవామృతం అంటే పౌడర్ ఫార్మాట్ లో ఉండేది, పొడి రూపంలో ఉండేది చూసాము. ఇది ద్రవం రూపంలో ఉండేది. సాధారణంగా చాలా మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్న అందరికి తెలిసిన మనకి అసలు మెయిన్ ప్రకృతి వ్యవసాయం ఎంత మూమెంటం వచ్చిందంటేనే మన గురువు గారు పాలేకర్ గారి వల్లనే చెప్పుకోవచ్చు సార్. మా నాన్నగారు కానీ నేను కానీ ఎవరైనా మెయిన్ పాలేకర్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి చేసిందే సార్. సో ఆయన ద్వారా వచ్చిన ద్రవజీవామృతం కూడా ఇక్కడ పెట్టి మన రైతులు ఫ్రీగానే ఇస్తున్నాం సార్. అంటే ఫ్రీగానే ఇస్తారు. మిగతా ఏ ప్రొడక్ట్స్ తీసుకెళ్ళినా సరే మనం ఇది ఫ్రీగా ఇస్తాం సార్. అంటే ఇది కూడా ఒక కల్చర్ లాంటిదేనండి? అవును సార్. అంటే కాకపోతే ఇది మల్టిప్లై చేయలేము సార్, ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాల్సింది. కాకపోతే దీని షెల్ఫ్ లైఫ్ కొద్దిగా తక్కువ సార్, 14 days ఉంటుంది. అంటే ఒక 2 weeks నుంచి 3 weeks వరకు ఉంటుంది. 7 రోజుల్లోపే రాశారు మీరు అయితే? అవును సార్. ఎందుకంటే మనకి మెయిన్ ఎంతవరకు వీలైనంత లోపే వాడేసుకోవాలి సార్. మనం ఎక్కువ ఉంటుందని చెప్తే వాళ్ళు అప్పుడు ఉంచుకుని ఆ రిజల్ట్ రాకపోతే ఇబ్బంది పడతారని. సో దీన్ని ఏ విధంగా తయారు చేయాలంటే దేశీ ఆవు పేడ 10 kgs, ఆవు మూత్రం 10 లీటర్లు, తాటి బెల్లం 2 kgs, ఉలవపిండి 2 kgs, కొద్దిగా సారవంతమైన మట్టి, క్లోరిన్ లేని నీరు, ఇవన్నీ 200 లీటర్ల నీళ్ళలో ఇవన్నీ కలుపుకొని మనకు ఒక 2 days తిప్పుకుంటా ఉంటే ఫర్మెంటేషన్ అవుతుంది సార్. మనకి ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది సార్. అది మనం 1:10 రేషియోలో డైల్యూట్ చేసుకుంటాం సార్. ఇది 1 లీటర్ 10 లీటర్ల వాటర్లో కలిపి మనం పొలానికి అందజేసుకోవచ్చు సార్. సో ఇట్లా ఇన్ని రకాల ప్రొడక్ట్స్, పంచగవ్య, ఘనజీవామృతం, రిచ్ పాటింగ్ మిక్స్, కోకోపీట్, తర్వాత అగ్నియాస్త్రము, వేప పిండి, గోకృపామృతము, ద్రవజీవామృతం, 8 రకాల ఉత్పత్తుల్ని మీరు ఇక్కడ తయారు చేస్తున్నారు. ఆవు పేడ, ఆవు మూత్రంతో పాటు వేపకాయలు ఇవి తీసుకొని ఇవన్నీ చేస్తున్నారు. లోపలికి వెళ్దామా? ఒక్కొక్కటి చూపిస్తారా మాకు? తప్పకుండా సార్. మన ఇండస్ట్రీలో ఇప్పుడు దాకా మనం ఎలా వాడుకోవాలన్నా ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయని డిస్ప్లే ఏరియా ఇది. అవును సార్. లోపలికి వెళ్తే కానీ వాటి తయారీ ఎట్లా ఉంది ఏంటి అన్నది చూద్దాం. ఓకే రండి. సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక నాలెడ్జ్, అంటే ఒక విషయం తెలిసే విధంగా ఇవన్నీ బాగా ఏర్పాటు చేశారు. అవును సార్. అంటే మనం ఇది మెయిన్ స్టార్ట్ చేసిందే ఏదో బిజినెస్ ఓరియంటెడ్గా దాచి చేయడానికి కాదు సార్. మనకు ప్రకృతిది ఎప్పటి నుంచో ఉంది, మన పురాణాల నుంచి ఉందే సార్. తెలియజేస్తూ సమాజానికి ఉపయోగపడే ఒక పని చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి అందరినీ. అంటే మనం ఏదో వాళ్ళకి అవేర్నెస్ కలిగించాలి, చేస్తాం. సో మీకు ఉపయోగము ఈ ప్రొడక్ట్స్ అమ్ముకోవడం వల్ల, వాడుకున్న వాళ్ళకి ఉపయోగం, ఎవరైనా తెలుసుకొని సొంతంగా చేసుకుంటామంటే కూడా వాళ్ళు చేసుకోవచ్చు. అవును సార్. ఓకే. సో ఇదేంటండి ఇదంతా కూడా? సో ఇదంతా మనం పాటింగ్ మిక్స్ అని చెప్పాం కదా సార్. ఇందులో ఇది బల్క్ గా మనం మిక్స్ చేసి పెట్టుకుంది సార్. ఇది మన ముందు ఉన్నాయి కదా సార్ ఈ ప్రొడక్ట్స్ అన్ని మిక్స్ చేసి యూస్ చేస్తాం సార్. ఇందాక మనం చెప్పుకున్నది టెర్రస్ గార్డెనర్స్, మిద్దె తోటలు వేసుకునే వాళ్ళకి. ఇదంతా కోకోపిట్ నార్మల్? అది కోకోపిట్ సార్. ఇప్పుడు మీరు ఫైనల్ గా చేసిన కోకోపిట్ ఇదేనా? ఫైనల్ గా చేసిన. పైన చూస్తేనేమో ఆరిపోయి ఉంది, లోపలంతా పచ్చిగా ఉంది. అవును సార్. ఓకే. మనకి ఇది రెడ్ సాయిల్ సార్. ఇది ఎర్రమట్టి. అవును సార్. మనకి ఇదేమో ఘనజీవామృతం సార్. ఘనజీవామృతం ఎలా తయారవుతుందని ముందుకెళ్తే తెలుసు. ఇవి కలుపుకుంటారు. కోకోపిట్, వేపపిండి సార్, వేపపిండి. అవును సార్. మనకు ఆల్రెడీ పైన డ్రమ్స్ లో పెట్టాం కదా సార్. ద్రవజీవామృతం, గోకృపామృతం, ఈ కల్చర్స్ అన్ని తయారు చేసి డ్రమ్స్ లో ఉంచి మనకి ఎవ్రీ 3 days కి 4 days కి ఒకసారి ఒక్కొక్కటి యాడ్ చేస్తాం సార్, జల్లుతాం సార్. అలా జల్లింది మనకి కింద దాకా దిగడం కోసం వాటర్ పుల్లింగ్ పెడతాం సార్. ఓకే, ఇదంతా కిందికి వెళ్ళడానికి. ఓకే ఓకే. సో అందుకనే ఇప్పుడు ఈ స్ప్రింక్లర్లు అన్ని పెట్టుకొని. అవును సార్. అంటే మనకి పైన కొట్టింది పైన ఉండిపోకుండా కింద దాకా దిగాలి కదా సార్. దానికోసం మనకి అన్ని మిక్స్ చేసుకుని బల్క్ లో తయారు చేసుకుని మనకి కల్చర్స్ అవి కూడా ఎప్పటికప్పుడు ఎంరిచ్ చేస్తాం సార్. అంటే మనం అలా కలిపేసి ఉంచేసిన స్లీపింగ్ స్టేట్కి వెళ్ళిపోతాయి సార్. అలా వెళ్లకుండా మనకి మైక్రోబ్స్, బ్యాక్టీరియా ఎప్పుడు యాక్టివ్గా ఉండడం కోసం మనం ఎవ్రీ 3-4 days కి ఆ డ్రమ్స్ లో ఉన్న జల్లుతూ ఉంటాం. ఇదంతా ఇట్లా స్ప్రింక్లర్స్ తో చల్లుతుంటాం. చిన్న మొత్తంలో కావాలన్నా ఇస్తారు. కేజీ ఎంత అక్కడ చూపించారు కదా, 40 kgల బ్యాగు, 25 kgల బ్యాగు, 10 kgల బ్యాగ్, కేజీకి 10 రూపాయలు చెప్పండి సార్. మనకి మామూలుగా బల్క్ లో అంటే 1 ton అబౌవ్ తీసుకున్న వాళ్ళకైతే హైదరాబాద్ సిటీలోనైతే ఫ్రీ డెలివరీ కూడా చేస్తాం సార్. 1 ton అబౌవ్ తీసుకుంటే మనకి మామూలుగా అంత లోపు అయితే వాళ్ళకి డైరెక్ట్ గా హోమ్ డెలివరీ అయ్యి వాళ్ళకి ఏమైనా వెహికల్ బుక్ చేసి ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి ఎక్స్ట్రా పడుతుంది. అవును సార్. ఓకే. సో ఇది ఒకటి. ఇంకా ముందుకు వెళ్దారండి. ఇదంతా ఇదేనండి, ఇది ప్యాకింగ్ చేసి పెట్టారు సార్. ఇది మనకి కుకట్పల్లిలో స్టాక్ పాయింట్ ఉందన్నాం కదా సార్, రేపు అక్కడికి వెళ్తాం. ఎన్ని కేజీల ప్యాక్లు ఇవన్నీ? 25 kg బ్యాగ్స్ సార్. ఇది పిఎం అని రాసారంటే పాటింగ్ మిక్స్ అనా?
సో ఇట్లా పాటింగ్ మిక్స్ అంతా రెడీ చేసుకొని మీ స్టాక్ పాయింట్కి పంపించుకుంటారు. ఎవరైనా ఇక్కడికి వచ్చినా ఇస్తారు కదా? ఇక్కడికి వచ్చాను తీసుకోవచ్చు సార్. అంటే ఇక్కడికి దూరం అవుతుంది అనుకున్న వాళ్ళకి మన JNTU మెట్రో స్టేషన్ దగ్గర. ఇప్పుడు ఈ జీవామృతం ఇవి తయారు చేయడానికి వెళ్లే ముందు ఆవులు ఇక్కడ ఉన్నట్టున్నాయి. అవును సార్, మనకి ఆవులు అవి ఇటుపక్క పెట్టాం సార్. అంటే మనం ఓపెన్ గ్రేసింగ్ వదిలేస్తాం కదా సార్, ఒక చిన్న ఫెన్సింగ్ వేసి మనం ఆవులను అవి అక్కడే ఓపెన్గా వదిలేసాం సార్. ఓకే, మనకి అది కూడా కపిల్ బ్రీడ్ ఎక్కువ డెవలప్మెంట్ చేస్తాం. కపిల ఆవులు అండి అన్ని కూడా? అన్ని కూడా కపిల ఆవులు సార్. సో ఆవులకి గడ్డి అదంతా కూడా? అదంతా ఆవులకి గడ్డి సార్. ఆవుల కోసం గడ్డి వేసుకున్నారు. మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి ఇప్పుడు మనకి? ప్రెసెంట్ అయితే మనకి మెయిన్ మదర్ కల్చర్ తయారు చేయడానికి, అంటే మనం డ్రమ్స్లో ఇందాక చూసాం కదా సార్, మన ఎన్రిచ్ చేసుకునే కల్చర్స్ తయారు చేసుకోవడం కావాల్సినట్టుగా ఒక 10 ఆవులు తీసుకొచ్చాం సార్. 10 ఆవులు? అవును సార్. ఓకే, మనకి మెయిన్ మీకు అక్కడ గతంలో రాజమండ్రిలో 70 పైన ఉన్నట్టున్నాయి కదా? అక్కడ అయితే బల్క్లో ఉన్నాయి సార్. మనకి ఇక్కడ ప్రెసెంట్ ఇనిషియల్గా స్టార్టింగ్ స్టేజే కాబట్టి మనకి ఇక్కడ ప్రెసెంట్ ఒక 10 ఆవుల దాకానే తీసుకొచ్చాం. ఇంకా పెరుగుతుంటే ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ చిన్న దూడలు ఉన్నట్టున్నాయి కదా? అవును సార్, అవును సార్. సో ఇట్లా ఇవి ఆవులు? అవును సార్, కపిల ఆవులు సార్. మొత్తం మనం మదర్ కల్చర్ వరకు తయారు చేసుకోవడం కోసం వీటిని ఇక్కడ మనం తీసుకొచ్చాం సార్. ఈ ఆవు పేడ మూత్రంతోనే మనం డ్రమ్స్లో కల్చర్ తయారు చేస్తాం సార్. ఓకే, సో ఆ కల్చర్ని వాడుతుంటారు. మళ్ళీ ఘనజీవామృతం ఇలాంటివి చేయాలంటే మనకు పెద్ద ఎత్తున కావాలి కదా ఆవు పేడ సార్. అంటే బల్క్లో అయితే మనం నాటు ఆవు పేడ ఎక్కడున్నా సేకరిస్తాం సార్. మనం రాజమండ్రిలో అయితే రంపచోడవరం, మారేడుమిల్లి ఏజెన్సీ ఏరియాలో తీసుకుంటాం. ఇక్కడ చుట్టుపక్కల కూడా నాటు ఆవులు పెంచే గోశాలు చాలా బాగా ఉన్నాయి సార్. మనకు ఆల్రెడీ కనెక్షన్స్ ఉండడం వల్ల మనం అదే ఫీల్డ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర నాటు పేడ ఎక్కువ, అంటే వాళ్ళంతా డైరీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ సార్. సో మనం రైతుల కాన్సన్ట్రేషన్ ఎక్కువ కాబట్టి వాళ్ళ దగ్గర పేడ మొత్తం తీసుకొచ్చి మన ప్రాసెసింగ్ ఘనజీవామృతం ఇప్పుడు మనం ఏదైతే చూస్తామో అంతా వాళ్ళ దగ్గరదే సార్. మన దగ్గర వచ్చిన ఆవుల నుంచి మాత్రం డ్రమ్స్లోకి కల్చర్స్ తయారు చేయడానికి, అంటే వాటిని రా మెటీరియల్ అయిపోయిన తర్వాత ఎన్రిచ్మెంట్కి మనం ఏదైతే వాడుతున్నామో అదంతా మన ఆవులతో చేసుకుంటాం. ఇంకా మనకి రా మెటీరియల్ ఏదైనా కావాలంటే బయట నుంచి తీసుకుంటాం. అవును సార్. ముందు ఇవి కూడా పెరుగుతుంటాయి కాబట్టి ఇంకా పెంచుకుంటూ వెళ్తుంటాం. అంటే ఒకేసారి పెట్టకుండా కొద్దిగా సమ్మర్ అయ్యి దాటికి ఇప్పుడే 4 months అవుతుంది కదా సార్, కొద్దిగా వాటర్ ఫెసిలిటీ, వీటి గ్రాస్ ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు కదా? ఏర్పాటు చేసుకుని మనం ఇంకా మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్తాం సార్. మనకు అక్కడలాగా ఇక్కడ కూడా ఒక 70 ఆవులు చేస్తాం సార్. 70 ఆవులు చేసే ఆలోచన మెల్లమెల్లగా పెంచుతాం. ఇదంతా గడ్డి వేసుకున్నారు? ఇంకా గడ్డి వేసుకున్నాం సార్. మొత్తం ఇంకా ఇలా ఓపెన్ రేసింగ్ వదిలేదు. ఆల్రెడీ దూడలు కూడా కొన్ని చిన్నవి ఉన్నట్టున్నాయి. అవును సార్, అవును సార్. మనకి అవి కూడా ఇక్కడికి వచ్చాకనే ఈనాయి సార్. మనం ఎప్పుడు కట్టేసి ఉండకూడదని నాన్నగారికి ఎప్పుడు ఆవుల్ని ఓపెన్ రేసింగ్ కానీ ఎప్పుడు అలా అవి న్యాచురల్గా ఫ్రీడమ్ వాటికి ఉండాలని చెప్పి మనం అలాగా. అంటే ఇప్పుడు ఇక్కడ ఓపెన్ గానే ఉన్నాయి ఇవన్నీ కూడా? మనకి బుల్ అయ్యి కూడా మొత్తం తీసుకొచ్చాం సార్. బ్రీడింగ్ అయ్యి కపిల్ బ్రీడ్ డెవలప్ చేయడం మెయిన్ ఇంట్రెస్ట్ సార్. కపిల్ బ్రీడ్ మాత్రమే, కపిల్ ఆవుల్ని ఎక్కువగా పెంచుతాం. అంటే మెయిన్ వాటి నుంచి వచ్చే పేడ మూత్రంలో ఇంకా ఎక్కువ వాల్యూస్ ఉంటాయి సార్. జనరల్గానే ఆవు పేడ మూత్రంలో వాల్యూస్ ఉంటాయి సార్, కపిల్ బ్రీడ్లో ఇంకా ఎక్కువ ఉంటాయి సార్. సో అందుకని ఈ బ్రీడ్ డెవలప్ చేస్తాం సార్. అంటే బేసిక్గా ఆవు పేడ మూత్రంలోకి ఆ సన్లైట్ ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది సార్. మనకి వైట్ ఎక్కువగా గ్రహించే శక్తి ఉంటుంది, కపిల్ ఆవులకి ఎక్కువ సార్. అంటే జనరల్గా వైట్ కన్నా బ్లాక్ ఎక్కువ కదా సార్ అబ్జార్బుల్. వీటి స్కిన్ టోన్ అబ్జార్బిలిటీకి దగ్గరగా ఉంటుంది సార్. అందుకని వీటిని ఎంపిక చేసుకున్నారు. ఓకే, రండి వెళ్దాం. ముందు ఆ ప్రొడక్ట్స్ ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం మిగిలినవన్నీ కూడా. తప్పకుండా సార్. ఇక్కడేమో పాటింగ్ మిక్స్, తర్వాత అక్కడ ఆవులు సార్. ఆవులకి విడిగా అక్కడ మనం ఇక్కడ ఈ షెడ్, ఈ డ్రమ్ములన్నీ ఇంతకుముందు అంతా పంచగవ్య కోసం సార్. మొత్తం మన రైతులకి వీటిలో వేసి పంపిస్తాం సార్. ఎంత అండి ఒకటి? 20 లీటర్ల? ఇది 35 లీటర్ టిన్స్, 20 లీటర్ టిన్స్ రెండు. 20, ఇవేమో 20. అవును సార్. ఇదేమో 35. అవును సార్. సో ఇవి పంచగవ్య కావాలన్న వాళ్ళకి ఇందులో వేసి ఇస్తారు. ఇదంతా పంచగవ్య తయారీకి యూజ్ చేసే షెడ్ సార్. మొత్తం మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ వేసుకుని. అవును సార్. ఇప్పుడు ఈ ఆవు నుంచి తీసుకున్న 5 అండి ఇవి? ఈ ఆవు నుంచి తీసుకున్న 5 సార్. ఇదేమో ఆవు పేడ సార్. అవును సార్. ఆవు పేడ. అవును. ఇది మజ్జిగ సార్. ఆవు మజ్జిగ. అవును సార్. ఇది ఆవు నెయ్యి అండి? అది ఆవు నెయ్యి సార్. ఆవు నెయ్యి. ఆవు పాలు. ఈ ఆవు పాలు సార్. ఇది ఆవు మూత్రం. ఆవు నుంచి వచ్చే 5 సార్. ఈ 5 వీటిని తీసుకుంటారు. తర్వాత ఇక్కడ గుమ్మడికాయలు కొడుతున్నారుగా? అవును సార్. మనకి మెయిన్ బూడిద గుమ్మడికాయలో చాలా పోషకాలు ఉంటాయి సార్. మనకి బూడిద గుమ్మడికాయలు. అవును సార్. మనకి మెయిన్ ఆ పోషకాలను అందించడానికి సూక్ష్మజీవులు డెవలప్ అయ్యి మల్టిప్లై వాటిని ఎన్రిచ్ చేయడం కోసం ఇది ఎక్కువ యూజ్ చేస్తాం సార్. మన దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ సార్ పంచగవ్యాలు. అవును సార్. అలా ముక్కల కింద కొట్టి ఆవు మూత్రం ఊరబెడతాం సార్. మనకి ఇక్కడ డ్రమ్ లో ఉంది కదా. ఈ డ్రమ్ములన్నీ అవేనా? అదే సార్, ఆవు మూత్రం ఊరబెట్టింది సార్. ఆవు మూత్రంలో వేసి ఉంచుతాం సార్. మనకి మొత్తం అలా ఒక 2 weeks ఉంచితే మొత్తం అదంతా పెచ్చి ఒకటే ఉంటుంది సార్. మిగతాదంతా డిజాల్వ్ అయిపోతుంది సార్ ఆవు మూత్రం. అప్పుడు వడకట్టి తీసేసి అది మనం పంచగవ్యాలకు వాడతాం సార్. ఓకే, ఇది ఏంటండి? ఇది ఉలవపిండి సార్. ఇది ఉలవపిండి. అవును సార్. ఇది బెల్లం. తాటి బెల్లమా? అవును సార్. గట్టిగా అయింది ఇట్లా అంటే లూజ్ చేసి ఇందులో వేసి వచ్చాను సార్. ఓకే. మనకి ఇదంతా ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష సార్. ఇది ఎండు ద్రాక్ష. అవును సార్. మనకి ఇది ఎక్స్పైర్ అయినా అని ఇబ్బంది ఉండదు సార్. ఫర్మెంటేషన్ మనం చేసే ప్రాసెస్ కాదు కాబట్టి మొక్కలకే కదా సార్. ఇదంతా ఎండు ద్రాక్ష. ఇది ఎండు ద్రాక్ష సార్. ఇది ఎండు ఖర్జూరం. ఎండు ఖర్జూరం. అవును సార్.
ఓకే. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి మళ్ళీ అవేనా ఇవన్నీ కూడా? సార్ ఇది మన ఫర్మెంటేషన్ కోసం యూస్ చేసాం సార్. ఇది బెల్లం సార్, ఇది కళ్ళు సార్, ఇది తాటి కళ్ళు. అవును సార్. ఇది వచ్చేటప్పటికి అరటిపళ్ళు సార్, బాగా ముగ్గిపోయిన అరటిపళ్ళు అయితే మనకి ఇంకా మంచిది సార్. ఓకే, అందుకే ఇవి మగ్గిపోయినవే పెట్టుకున్నట్టున్నారు. మగ్గిపోయినాయి సార్. మనకి ఇది వచ్చేటప్పుడు చెరుకు రసం సార్. చెరుకు రసం. అది వచ్చేటప్పుడు కొబ్బరి నీళ్ళు సార్. కొబ్బరి నీళ్ళు. అవును సార్. ఇవన్నీ కలుపుకోవాలి ఇందులో, మళ్ళీ ఎండు ఖర్జూర, ఎండు ద్రాక్ష ఇవన్నీ. అంటే ఇవి ఒక 7, అవి ఒక 5. అవును సార్. మళ్ళీ అదొకటి. అవును సార్. ఈయన 14, 7, 6, 13 ఐటమ్స్ కలుపుకోవాలి. ఇట్లా డ్రమ్ముల్లో మెటీరియల్ అంతా రెడీగా ఉంచుకుంటారు. అవును సార్. ఉంచుకున్నాక ఎన్నాళ్ళు పడుతుంది ఇప్పుడు ఇక్కడ ఇదేంటిది ప్రాసెస్ అయిపోయింది సార్. ఇది 21 days ప్రాసెస్ సార్. మొత్తం 21 రోజులు. అవును సార్, 3 week ప్రాసెస్ సార్ ఇది మొత్తం. ఫస్ట్ వీక్ లో అవి యాడ్ చేసేస్తాం సార్. ఆవు నుంచి వచ్చి ఏది ఎంత కలుపుకోవాలనేది కలుపుకుంటాం. అవును సార్. అది కలుపుకున్నాక మనకి ఫర్మెంటేషన్ అవ్వడానికి బెల్లం ఇవన్నీ ఎన్రిచ్ చేయడానికి ఇవి యాడ్ చేస్తాం సార్. ఇది 2వ వారంలో యాడ్ చేస్తారా మిగిలిన ప్రొడక్ట్స్ అన్ని కూడా? అవును సార్. 3rd week లోకి వచ్చినప్పుడు బూడిద గుమ్మడికాయ, ఎండు ఖర్జూరం వీటి నుంచి వచ్చినవి యాడ్ చేస్తాం. ఓకే, ఒక వారం అవి, తర్వాత 2వ వారంలో కొన్ని, 3వ వారంలో కొన్ని, ఇవన్నీ వేసుకొని ఇట్లా ఎన్నిసార్లు తిప్పుకోవాలి ఇట్లా? అంటే డైలీ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి తిప్పుకుంటే మంచిది సార్. అంటే మన కింద వరకు ఉన్న డ్రమ్ములో ఉన్న మైక్రోబ్స్ కి కూడా మనకి ఏరియేషన్ జరుగుతుంది సార్. ఆ ఏరియేషన్ కోసం ఎన్నిసార్లు తిప్పాలి ఇలా? మనకి అట్లీస్ట్ ఒక 3 to 4 times మినిమం సార్. అది మనం ఒక 10 times తిప్పితే మంచిది. ఇప్పుడు ఇట్లా తిప్పే రౌండ్స్. అవును సార్. ఇవన్నీ కలుస్తాయి ఇంకా. అవును సార్. కలిసిన తర్వాత కింద దాకా వెళ్తుంది సార్. అప్పుడు మైక్రోబ్స్ కి మనకి బేసిక్ గా ఏరియేషన్ జరగడం, మనకి పైన ఉన్నది యాక్టివ్ గానే ఉంటుంది సార్. తిప్పకపోయినా కిందకి వెళ్ళే కొద్దీ, అంటే 200 liter డ్రమ్ అయితే మనకి చిన్న 20 liter బకెట్ అయితే అంత ఇబ్బంది ఉండదు. మనకి పెద్ద డ్రమ్స్ లో ఏంటంటే కింద వరకు ఏరియేషన్ జరగడం కోసం ఆ ప్రాసెస్ కి తిప్పుతాం సార్. సో అట్లా ఇదంతా రెడీ చేసుకొని పెట్టుకుంటారు. కావాలన్న వాళ్ళకి 20 లీటర్ల క్యాను లేదా 35 లీటర్ల క్యాన్. ఎలా అండి వాటికి రేట్ ఎలా ఉంటుంది? రైతు వారి అయితే మనకి మామూలుగా 90 రూపాయలకి ఇస్తున్నాం సార్ పంచగవ్యాలు లీటర్ అండి. మనకి అది మామూలుగా అన్ని కలపాలి కదా. మనకి మెయిన్ వచ్చేటప్పటికి ఎటువంటి పంటలకన్నా గ్రోత్కి ఉపయోగపడతాయి సార్. మనకి బాగా ఎటువంటి పంట కన్నా చిన్న మొక్కల నుంచి పెద్ద మొక్కల వరకు మనకి మెయిన్ మామిడికి కానీ, జామక, బత్తాయికి, మనకి ఫ్రూట్ ప్లాంట్, వెజిటబుల్ ప్లాంట్స్కి, మీకు మామూలుగా వరి, ఆకుకూరలు, కాయగూరలకి అయితే పంట కాలంలో 3 సార్లు పిచికారీ చేస్తే చాలా మంచిది సార్. ఎంత పడుతుంది ఒక ఎకరానికి? ఒక ఎకరానికి వచ్చేటప్పటికి జనరల్గా రైతు 6 నుంచి 8 ట్యాంకులు కొడతారు సార్. ట్యాంక్కి 1 లీటర్ చొప్పున చూసుకుంటే ఒకసారికి 6 కానీ 8 లీటర్లు కానీ పడతాయి. 8 లీటర్లు అంటే 890 రూపాయలు, 720 రూపాయలు. అవును సార్, ఒకసారికి. అంటే దీనికి అయ్యే ఖర్చు పంట కాలంలో 3 సార్లు కొడితే పూర్తిగా మనకు సుమారు ఒక 2200 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో దీన్ని మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారా ఇట్లా క్యాన్లలో? మన నవత ట్రాన్స్పోర్ట్ కానీ, మనకి లేదంటే రిటర్న్ వెహికల్స్ లో కానీ అరేంజ్ చేసి పంపిస్తాం సార్. మనకి 2-3 రాష్ట్రాల్లో ఎక్కడికన్నా పంపిస్తాం సార్. ఆంధ్ర, కర్ణాటక, మనకి తెలంగాణ అన్ని చోట్లకి మనకి పంపిస్తాం. ఎక్కడ కావాలంటే అక్కడికి మన ఇట్లా. సో ఇప్పుడు 20 లీటర్ల క్యాన్ కావాలనుకోండి, ఎంత తీసుకుంటున్నారు? 1800 సార్. అంటే క్యాన్ కూడా మీరే ఇస్తారు? అవును సార్, మనమే వేసిస్తాం సార్. ఇంకా రైతుల మీద అదనపు ఛార్జీలు పడకూడదు అని చెప్పి ఇంకా అందులోనే ఇంక్లూడ్ చేసి ఇస్తున్నాం సార్. ఏదైనా ఏ క్యాన్ కావాలన్నా దాంట్లోనే రేటు దాన్ని ఇంక్లూడ్ చేసి పంపిస్తారు. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రైతు పడతాయా ఏమైనా సార్? నవత ట్రాన్స్పోర్ట్ లో 2 పెట్టి పంపిస్తాం సార్. రైతు వాళ్ళు అక్కడ తీసుకునేటప్పుడు మనం పెట్టిన ఎల్ఆర్ చూపించి వాళ్ళు కలెక్ట్ చేసుకునేటప్పుడు పే చేయొచ్చు సార్. ఇవి ఏరియాకి తగ్గట్టుగా పడతాయి సార్. పెద్ద ఛార్జెస్ పడవు సార్. అంటే వెయిట్ తక్కువ వల్ల. ఘనజీవామృతం అయితే కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ పడుతుంది, బస్తాలు వెళ్తాయి కాబట్టి ఎక్కువ పడుతుంది. పంచగవ్యకి పెద్ద పడదు సార్. మనకి రఫ్గా ఒక 100-150 రూపీస్ నుంచి ఒక 250-300 రూపీస్ లోపే ఉంటాయి సార్. సో మీరు తయారు చేసే వాటిల్లో ఈ పంచగవ్య కూడా ప్రధానమైంది. మెయిన్ ఇదే సార్. లిక్విడ్ ఫామ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పచ్చు సార్ న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించి. ఓకే. సో వీళ్ళు ఏ సీజన్ లో వాడుకుంటారు? అంటే రైతులు పంటలను బట్టే సార్. మనకు ఇప్పుడు ఫ్రూట్ అయితే ఒక సీజన్ లో వాడతారు సార్. మనకి వరి, ఆకుకూరలు అయితే ఒక సీజన్ లో వాడతారు సార్. మనకి ఎటువంటి దానికన్నా గ్రోత్ 75% గ్రోత్ కి పనిచేస్తుంది సార్. 25% మీకు వైరల్ అటాక్స్, ఆకు మడత, మచ్చకాయ కూడా పనిచేస్తుంది సార్. ఓకే. సో ఇట్లా ఈ ఘనజీవామృతం, ఇది పంచగవ్య అనేది మీరు తయారు చేసి ఇస్తారు సార్. నెక్స్ట్ ఇదంతా మన ఘనజీవామృతం తయారీ సార్. ఇటువైపు అంతా కూడా ఘనజీవామృతం అండి. అవును సార్. మనకి అక్కడ మిషనరీ అయ్యి ఉంది సార్. మనకి ఇక్కడ ఎన్రిచ్మెంట్ ద్రవజీవామృతంతో ఈ కల్చర్ అయ్యి ఎన్రిచ్ ఇది ఏంటండి ఈ షెడ్? మనకి ఇదంతా కూడా మనకి తయారైపోయిన ఎండ్ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఫైనల్ గా దాన్ని ఎన్రిచ్ చేస్తాం సార్. ఏది ఘనజీవామృతం తయారైపోయిన ప్రోడక్ట్ సార్. దాని మీద మనం ఈ బయోచారు, గోకృపామృతం, ద్రవజీవామృతం, ఇది బయోచారు ముందున్న డ్రమ్ము, గోకృపామృతము, ద్రవజీవామృతం, ఈ 3 కూడా పెట్టి స్ప్రే చేయిస్తారా? అవును సార్. దీని మీద జల్లిస్తాం సార్. అంటే ఎన్రిచ్ చేయడానికి మనకి ఓన్లీ ఘనజీవామృతం ఇవ్వకుండా రైతులు ఇంకా మిక్స్ చేస్తారు అన్నమాట. ఇవన్నీ కూడా ఎటువంటి ఇప్పుడు మామూలుగా ట్రైకోడర్మా, సూడోమోనాస్ అంటారు సార్. కానీ అవన్నీ కూడా బయో ఫర్టిలైజర్స్లోకి వస్తాయి సార్. మనకి సింథటిక్గా డెరైవ్ చేసి యాడ్ చేసేయక సార్. న్యాచురల్ ఫార్మింగ్ అన్నా, ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నా సింథటిక్స్ ఏవి వాడకూడదు సార్. మనకు ప్రకృతి నుంచి వచ్చే దానిలోనే కల్చర్స్ని, ఆ మైక్రోబ్స్ని డెవలప్ చేసుకుంటూ తీసుకెళ్తాం సార్. సో అలా ఇక్కడికి చేస్తున్నారు ఇంకా. అవును సార్. ఇది ఫైనల్ ప్రోడక్ట్. బట్ ఎట్లా తయారు చేస్తున్నారు అనేది ఇక్కడ. అవును సార్.
ఇదేంటండి ఇక్కడ ఇదంతా ఏమో చల్లుతున్నారుగా? సో ఇదంతా కంప్లీట్గా మనం చెప్పాం కదా సార్, మనం సేకరించిన నాటావు పేడని మనం యాక్చువల్గా ఘనజీవామృతం అంటే ఉండల ఫామ్ కానీ పిడకల ఫామ్ కానీ ఇస్తారు కదా, కానీ వరి చేల్లో కానీ మనకి మామిడి మొక్కలకి పామాయిల్ మొక్కలకి అది వేసుకుని ఇరగొట్టడం మళ్ళీ చేయడం ఇబ్బందిగా ఉంటుంది సార్. అందుకని మనం పౌడర్ స్టేట్లో చేస్తాం సార్. అందరూ పౌడర్ ఫార్మాట్లో చేయరు సార్. ఘనజీవామృతం వచ్చేటికి ఉండల ఫామ్ కానీ పిడకల్లో కానీ ఉంటుంది సార్ జనరల్గా, కానీ మనం పౌడర్ స్టేట్లో డెవలప్ చేస్తాం సార్. అంటే ఇప్పుడు పౌడర్ స్టేట్లో చేయడానికి ఇలా చేస్తున్నారు? అవును సార్. మన ఇదంతా ఫస్ట్ మనకి పచ్చి పేడను తీసుకొచ్చి ఎయిర్ డ్రైయింగ్ చేస్తాం సార్. అంటే గాలికి ఒక లేయర్ ఒక పొర కింద వేసుకుని వెళ్తాం సార్. దాని మీద మనం చూసినట్టయితే ట్రాక్టర్తో దుక్కేసి అంటే కింద పేడని పరుచుకున్నారు ముందు. అవును సార్. పేడని కింద పేడ పైకి పై పేడ కిందకి చేయడానికి మనకి రోటావేటర్ వేసిస్తాం సార్. లాస్ట్ లో రోటావేటర్ ట్రాక్టర్ తో వేస్తున్నారా? అవును సార్. కదిలిస్తా ఉంటారు. కింద పైకి పైది కిందకి వేస్తాం సార్. మనకి దాని తర్వాత ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎన్రిచ్మెంట్ కింద ద్రవజీవామృతం డ్రమ్. ఇదంతా ద్రవజీవామృతం. ఇదంతా ఓన్లీ డ్రమ్ లో ఉంది. ఇంకా మిగతా కల్చర్స్ ఏవి ఫస్ట్ స్టేజ్లో యాడ్ చేయం సార్, ఫైనల్ స్టేజ్లో యాడ్ చేస్తాం. ఇప్పుడు అక్కడ యాడ్ చేస్తున్నాం, అక్కడ లాస్ట్ స్టేజ్లో యాడ్ చేస్తున్నాం కదా సార్. అది ఫస్ట్ స్టేజ్లో మాత్రం ఇవే ఉంటాయి సార్. ద్రవజీవామృతంతో ఎన్రిచ్ చేసుకుంటాం. ఇట్లా ఎన్ని రోజులు ఉంచుతారు ఇక్కడ? అంటే మనకి పచ్చి పేడ మనకి పొడి పౌడర్ కింద రావాలి. మనకి స్లీవింగ్ మిషన్లో వేస్తే జల్లెల్లో వేస్తే పట్టేయకుండా తడిపోయి తేమ పోయి మనకి ఆ పౌడర్ స్టేట్కి వచ్చే వరకు ఉంచుతాం. ఓహో, జల్లెడలో కూడా వేస్తారా? ఇప్పుడు అదేనా ఇక్కడ ఉంది? మన మిషన్లో అక్కడ ఉంది కదా సార్. సో ఇట్లా ట్రాక్టర్తో ఎన్ని అంటే రోజు దున్నుతారా ఇది? లేదు సార్, మనకి ఆరబెట్టడానికి 2 డేస్కి 3 డేస్కి ఒకసారి దున్నితే సరిపోతుంది. మనకి ఇప్పుడు చూసారు కదా సార్, ఇది బాగా తయారైంది సార్. మనం తయారైన తర్వాత ఇంకా అలా లెగుస్తుంది సార్. దుమ్ము లేవాలి. అవును సార్. సో ఇట్లా చల్లడం ఎన్ని రోజు చల్లుతారా ఇట్లా కూడా? ఇదైతే 1 వీక్ ప్రాసెస్ సార్. 1 వీక్ వేస్తే సరిపోతుంది. ఒక వారం రోజుల పాటు రోజు 2-3 సార్లు. మనకి ఎప్పుడైతే మిషన్లో వేయడానికి రెడీ అని మనం అనుకుంటామో దానికి ముందు ఒక 1 వీక్ జల్లిస్తాం సార్. అది అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా నెక్స్ట్ స్టేజ్ స్లీవింగ్కి తీసుకెళ్తాం సార్. ఓకే. సో ఇక్కడ ఇది చల్లిన తర్వాత ఇట్లా వారం 10 రోజులు మొత్తం ఎన్ని రోజులు పడుతుందండి ఇట్లా ఆరడానికి? మనకి ఇది డ్రై అవ్వడానికి పూర్తిగా అయితే మినిమం 3 మంత్స్ పడుతుంది. 3 మంత్స్ 3 నెలలు పడుతుంది. 3 నెలలు డ్రై. ఆవు పేడ తీసుకొచ్చి ఇక్కడ పరుచుకుంటారు. మనకి ఆ తేమ పోయి గాల్లో మెల్లగా అప్పుడు మనకి ఎన్రిచ్మెంట్ స్టేజ్కి రావాలంటే ఒక 3 మంత్స్ పడుతుంది. ఇప్పుడు ఇట్లా ఈ ఏరియా అంతా చేసుకున్నారు, మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అటుపక్క వేస్తాం సార్. అటుపక్క ఒక కళ్ళం ఇటుపక్క ఒక కళ్ళం కింద పెట్టుకున్నాం సార్. అటు ఇటు కూడా వేస్తాం సార్. మనకు ఇప్పుడు ఇది అయిపోయిన దాన్ని మనకి ట్రాక్టర్ లోడర్తో తీసుకెళ్ళి. ఇప్పుడు ఇది లోడర్? అవును సార్, మనకి లోడర్తో తీసుకెళ్తాం. ఈ ట్రాక్టర్తో తీసుకెళ్ళి బస్తా అంటే ఎక్కడ పోస్తారు? మనకి డైరెక్ట్గా తీసుకెళ్ళి స్లీవింగ్ మిషన్ ఉంది కదా సార్, బంకర్ ఉంటుంది, ఆ బంకర్లో వేస్తారు సార్ డైరెక్ట్గా. ఇందులో అక్కడ తీసుకొస్తారా ఇప్పుడు? అవును సార్. మనకి ఇప్పుడు మనం చూసాం కదా సార్, ఇది బంకర్ అంటారండి? ఇది బంకర్ సార్ పైది. ఆ బంకర్ నుంచి మనకి 2 స్లీవింగ్ మిషన్స్ పెట్టాం సార్. అంటే మనం బల్క్ ప్రొడక్షన్ చేయడం వల్ల ఇంత అలా పెట్టాల్సి వచ్చింది. జీవామృతంతో ఎన్రిచ్ చేశాక మనకి అలా లోడర్తో తీసుకొస్తారు సార్. తీసుకొచ్చి పైన పోస్తారు, పైన బంకర్లో వేస్తారు సార్. ఆ పైన బంకర్లో వేసాక ఆ పైన ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే రెండింటికి ఈవెన్గా ఒకే దాంట్లోకి వెళ్ళిపోకుండా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేలా చూస్తారు. అటు ఇటు 2 వైపులకు వచ్చేలాగా. అవును సార్. ఓకే. మనకి అది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత మనకి పైన పోస్తున్నారు అది. అవును సార్, అక్కడ వేస్తున్నారు కదా సార్. మనకు ఒక్కసారికి 500 kgs వస్తుంది సార్ బకెట్కి. ఒక్కసారికి 500 kgs ఘనజీవామృతం వస్తుంది సార్ బకెట్కి. మనకి అది తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్గా ఎండ్ ప్రొడక్ట్ అంటే ఫైన్ క్వాలిటీ సార్. మనకు ఇప్పుడు రైతులు మన దగ్గర కొనుక్కుని వెళ్తున్నప్పుడు జనరల్గా ఆవు పేడలో గడ్డి కానీ చిన్న గడ్డి పరకలు రాళ్ళు అవి వస్తాయి కదా సార్. మనకు అవి ఏమీ రాకుండా ఒక మంచి ప్రోడక్ట్ ఇలా రావడానికి మనం ఇలా స్లీవింగ్ చేస్తాం. ఇప్పుడు ఇదంతా అదేనండి? అదే సార్. ఇప్పుడు ఇది ఫైనల్గా వచ్చిన ప్రోడక్ట్. అవును సార్, ఇది ఫైనల్గా మనకు ఘనజీవామృతం. మన దీనికి ఇంకా ఎన్రిచ్ చేయాలి సార్. మనకి వేస్టేజ్ అంతా వెనక్కి వెళ్ళిపోతుంది సార్. అటుపక్క ఇటుపక్క వేస్టేజ్ అంటే ఏమైనా రాళ్ళు ఏమైనా చిన్న వస్తే అన్ని బయటికి వెనక్కి వచ్చేస్తాయి. ఇవి ఇక్కడ పడిపోతుంది. అవును సార్. ఓకే. మళ్ళీ వీటిని మళ్ళీ వాడుకోవచ్చా? మళ్ళీ తీసుకెళ్ళి దుక్కేస్తే అందులో కొద్దిగా వస్తాయి సార్, కొద్దిగా వేస్టేజ్ ఉంటుంది, అది మనకి పని చేయొచ్చు సార్. ఓకే. సో దీన్ని తీసుకొచ్చేసి మళ్ళీ బయోచారు, మళ్ళీ పంచగవ్య సెడిమెంటేషన్ మిగిలిపోతుంది సార్. అంటే డ్రిప్పుల్లో వెళ్ళాలి మనకి, లేదంటే స్ప్రేయర్లో వెళ్ళాలి కదా సార్. వడకట్టినప్పుడు మిగిలిపోయిన అంతా దీనికి యాడ్ చేస్తాం. ఓకే. సో అట్లా ఈ ఘనజీవామృతాన్ని ఇక్కడ తయారు చేస్తారు, పంచగవ్యాన్ని అక్కడ తయారు చేస్తారు. ఇంకేముందండి ఇక్కడ మొత్తం మనకి ఫైనల్ స్టేజ్ అని చెప్పాను కదా సార్. ఏది ఇప్పుడు ఇదే ఘనజీవామృతం మనకి అదంతా మొత్తం ఇక్కడ తయారు చేసిందే ఇక్కడికి షెడ్ కిందకి తెచ్చారు. అవును. ఇది ఎంత ఉంటుందండి సుమారు? ఎన్ని టన్నులు ఉండొచ్చు సార్? అంటే మనకి రైనీ సీజన్కి ఆల్రెడీ ఉన్న ఆర్డర్స్ని బట్టి తయారు చేస్తున్నాం సార్. ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే ఇది ఒక 300 tons నుంచి 350 tons వరకు ఉంటుంది సార్. 300-350 టన్నుల వరకు ఉంటుంది. ఏది ఇప్పుడు ఇక్కడ మీరు వేసుకున్న దీని కింద ఈ షెడ్లో సార్. మనకి యాక్చువల్గా అయితే అలా పెద్ద దాంట్లో కూడా చేస్తాం సార్.
మనకి చిన్నవి అయిపోయిన తర్వాత ఆ పెద్ద డ్రమ్స్ లో కూడా మనం ఎంట్రీ చేయడానికి గోకృపామృతం ఒకటి 5,000 లీటర్లు 10,000 లీటర్లు ఉన్నట్టున్నాయి. అవును సార్. ఓకే, వాటిల్లో కూడా చేస్తారు ఈ డ్రమ్ముల్లో. ఇది ఫైనల్ గా మనకి రెడీ అయిపోయిన ప్రొడక్ట్స్. దీని మీద ద్రవజీవామృతం ఇవన్నీ జల్లి ఘనజీవామృతం మళ్ళీ ఇది కొద్దిగా డ్రై అయ్యే వరకు ఉంచి అప్పుడు ప్యాకింగ్ చేస్తాం. అక్కడ ప్యాకింగ్ జరుగుతున్నట్టుంది కదా, అక్కడికి వెళ్దాం. ఎందుకు పైన నీడ వేసుకున్నారు, మళ్ళీ నీడ అవసరమా దీనికి? అవును సార్, అంటే జనరల్ గా మైక్రోబ్స్ కి ఎక్కువ హీట్ జనరేట్ అవ్వకూడదు సార్. మనకి మామూలుగా మాయిశ్చర్ మెయింటైన్ చేస్తే ఇబ్బంది ఉండదు, కానీ బల్క్ మొత్తంలో వేస్తున్నాం కదా, ఎక్కువ పెద్దగా మొత్తంలో వేస్తున్నప్పుడు మనకి షేడ్ నెట్ కింద ఉంటే మైక్రోబ్స్ యాక్టివ్గా ఉంటాయి సార్. ఎక్కువ జనరేట్ అవ్వకుండా మనకి ఎప్పటికప్పుడు మాయిశ్చర్ మెయింటైన్ చేస్తాం సార్. ఓకే, సో ఇట్లా అందుకని ఇది మళ్ళీ కల్చర్ కూడా ఇది మిక్సింగ్ అనేది జరుగుతుంది. ఎప్పటికప్పుడు కల్చర్ మిక్సింగ్ జరగడం వల్ల ఏంటంటే అందులో మైక్రోబ్స్ అవి డెవలప్ అవుతాయి, యాక్టివ్గా ఉంటాయి సార్ అవి. ఓకే, రండి వెళ్దాం. ఇక్కడ ప్యాకింగ్ అండి, ఇదంతా మొత్తం ప్యాకింగ్ సార్. ఎన్ని కేజీల బ్యాగ్స్ ఇవన్నీ కూడా? మొత్తం ఇవన్నీ 25 కేజీ బ్యాగ్స్ సార్. 25 కేజీ, అటు పక్కే 40 కేజీ బ్యాగ్స్. 40 కేజీలు 25 కేజీలు సార్. ధర ఎట్లా ఇస్తున్నారు ఘనజీవామృతము? అంటే మనం బల్క్ లో మామూలుగా తక్కువ క్వాంటిటీలో పట్టుకెళ్లే వాళ్ళకి టన్ను లోపు అయితే 10 రూపాయలకి ఇస్తున్నాం సార్ కేజీ. 10 రూపాయలు కేజీ. మనం టన్నుల లెక్కన తీసుకునే వాళ్ళకి రైతులకి అయితే 8 రూపాయలకి ఇస్తున్నాం సార్. టన్నుల లెక్కన తీసుకునే వాళ్ళకి రైతులకి మనం 8 రూపాయలకి ఇస్తాం. టన్ను 8,000 సార్. ఓకే, కేజీ లెక్కన ఎవరైనా అడిగితే మాత్రం 10 రూపాయలకి, టన్నుకి వచ్చేసి 8,000 సార్ ఘనజీవామృతం తయారు చేసి. ఇవన్నీ ఎక్కడికి పంపిస్తున్నారు? ఈ లారీ ఇది ఎక్కడికి వెళ్తుంది? మనకి ఇది అయితే ఇప్పుడు వికారాబాద్ సైడ్ వెళ్తుంది సార్. మనకి అక్కడ మామూలుగా మామిడి తోట ఉంది, దానికి పంపిస్తున్నాం సార్. ఓకే, మామూలుగా ఏ ప్రాంతాలకు వెళ్తున్నాయి మీ ప్రొడక్ట్ ఇదంతా కూడా ఘనజీవామృతం? బల్క్ గా అయితే చిత్తూరు, అనంతపూరు, మన కర్నూలు, వరంగల్, మనకి మామూలుగా ఈస్ట్ వెస్ట్ లో మనకి చాలా చోట్లకి వెళ్తుంది సార్. మొత్తం మనకి ఆంధ్ర, తెలంగాణ మెయిన్ బల్క్ సార్. మన కర్ణాటక, రాయపూర్ సైడ్ అవి కూడా మనకి బాగా వెళ్తుంది సార్. సో ఎక్కడికి కావాలన్నా పంపిస్తాం. మనకి మామూలుగా ఒక 25 కేజీల బస్తా శాంపుల్ చూస్తామంటే నవత ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తాం సార్. వాళ్ళకి బల్క్ లో 30 టన్నులు 35 టన్నులు కావాలని లారీ పంపిస్తాం సార్. అంటే మీరు చెప్పింది ప్రొడక్ట్ రేట్ మాత్రమే. 8 రూపాయల కేజీ టన్నుల లెక్కన తీసుకున్నప్పుడు అనేది ఒక ప్రొడక్ట్ రేట్. ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది అనేది వాళ్ళు దూరాన్ని బట్టి, ఏరియాని బట్టి. అంటే జనరల్ గా మనం ఎలా చూస్తామంటే రైతు మీద కూడా ఎక్కువ బరువు పడకూడదు అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి వచ్చింది, వాళ్ళ ఏరియాని కనుక్కొని వాళ్ళ సైడ్ నుంచి కూడా ఇటు పక్క ఏ ఒకటి తీసుకుని వస్తారు కదా సార్. వాళ్ళు రిటర్న్ వెళ్ళేటప్పుడు యూనియన్ ఆఫీసుల ద్వారా రిటర్న్ వెహికల్ పట్టుకుంటే మనకి తక్కువ ధరకే వాళ్ళ సైడ్ వెళ్తాయి సార్. ఓకే, సో అలా పరిచయాలను పెంచుకొని వాటికి ఇస్తూ ఉంటాం. సో ఇదంతా కూడా ఘనజీవామృతం. ఇది 25 కేజీలు అండి. ఇది 25 కేజీలు బస్తా సార్. అవి వచ్చేసి 40 కేజీలు బస్తా. సో ఇంకా ఇది ఇక్కడ ఏదో ఉంది ఇంకా ఫైనల్ గా. ఇది వచ్చేటప్పటికి మనం ఇందాక ప్రాసెస్డ్ కోకోపీట్ అని మాట్లాడుకున్నాం కదా సార్. ఇది ప్రాసెసింగ్ చేశారు సార్, మొత్తం డీకంపోజ్ ప్రాసెసింగ్ లో ఉంది సార్ ఇది ఇంకా. ఓకే, అంటే కోకోపీట్ తీసుకొచ్చిన తర్వాత దీనికి మళ్ళీ మీరు 6 months ప్రాసెసింగ్ చేస్తాం సార్. 6 నెలలు పడుతుంది. అవును సార్. పైన తేట కింద ఉంది కదా సార్ మనకి ఎల్లోయిష్ గా, అదంతా ఆవు ప్యాడే సార్. మొత్తం ఆవు ప్యాడ్ జల్లింది సార్. అది అలా జల్లి వాటర్ పుల్లింగ్ పెట్టి తీసేస్తాం సార్ మొత్తం. ఓకే, సో అందుకని అప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు కోకోపీట్ అనేది మామూలుగా బ్రౌన్ రంగులో ఉండేది నలుపు రంగులోకి రావాలి. అవును సార్, దానికి 6 నెలలు టైం పడుతుంది. 6 నెలల టైం. సో ఇది బల్క్ లో కావాలంటే ఎట్లా ఇస్తున్నారు? మనకి మామూలుగా బల్క్ లో కావాలంటే టన్ను 6,000కి ఇస్తున్నాం. టన్ను 6,000. రీటైల్ గా కావాలి అంటే తక్కువ ధరలో కేజీలో కావాలి, ₹1 తేడాలో ఇస్తున్నారు. ఓకే, సో ఇట్లా కోకోపీట్ దొరుకుతుంది, ఘనజీవామృతం దొరుకుతుంది, పంచగవ్య దొరుకుతుంది, ద్రవజీవామృతం కావాలంటే కూడా ఇస్తున్నారు. తర్వాత గోకృపామృతం కావాలన్నా ఇస్తున్నారు. పాటింగ్ మిక్స్ కూడా ఇస్తున్నారు. టెర్రస్ గార్డెన్లు, మిద్దె తోటలు పెంచుకున్నారు. తర్వాత వచ్చేసి వేపపిండి, వేప నూనె ఇట్లాంటివన్నీ కూడా దొరుకుతున్నాయి. ఓకే, సో ఇవన్నీ రైతులు అంటే మీరు చాలా రోజులుగా చూస్తున్నారు కదా, మీ నాన్నగారు వీళ్ళు చేస్తున్నారు. దాదాపు 15 సంవత్సరాలు అవుతుందని అంటున్నారు. అంటే రోజు రోజుకి వాడకం పెరుగుతుందండి, ఎలా ఉంది? పెరుగుతుంది సార్. లాస్ట్ 3-4 years నుంచి అయితే చాలా బాగా. ఇంకా కోవిడ్ తర్వాత ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఏంటి, ఆరోగ్యం అనే దాని వాల్యూ బాగా తెలిసి వచ్చింది సార్. ఇంకా భూమి ఏమవుతుంది, భూమి పాడవుతుంది అనే స్థితికి ఇంకా ఆలోచన రాలేదు సార్. కాకపోతే మన ఆరోగ్యం ముఖ్యం అన్నది ఒక కోవిడ్ లాంటిది ఒకటి జరిగే సన్నివేశం వల్ల తెలుసుకున్నారు సార్. దాని తర్వాత అవేర్నెస్ పెరగడం, ఈ న్యాచురల్ ఫార్మింగ్ కానీ ప్రకృతి వ్యవసాయం పెరగడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పంట పండించుకోవడం ఇలాంటివి పెరుగుతూ వెళ్ళే కొద్దీ వీటి గురించి కూడా అందరూ తెలుసుకుంటున్నారు సార్ ఇప్పుడు. ఓకే ఓకే, సో మీరైతే ఇక్కడ ఇవన్నీ పెట్టేసి కావాలన్న వాళ్ళకి ఈ ప్రొడక్ట్ ఇస్తున్నారు. ఎవరైనా తెలుసుకొని చేసుకుంటామని అంటే వాళ్ళకి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అవును సార్. ఓకే ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది గిరీష్ గారు చెప్తా ఉన్నది. గతంలో మనం 1.5 ఏళ్ల క్రితం రాజమండ్రికి వెళ్ళాము. అక్కడ ఇదే విధంగా గ్రీన్లాండ్ ఆర్గానిక్స్ పేరుతోటి ఈ పంచగవ్య, ఘనజీవామృతము, ఈ కోకోపీట్ ఇట్లాంటివన్నీ అక్కడ తయారు చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే చేస్తున్నారు. 10 ఆవుల్ని తీసుకొచ్చుకున్నారు వీళ్ళు రాజమండ్రి నుంచి. ప్రస్తుతానికైతే అక్కడ మనం చూసాము ఆల్రెడీ. ఆవులన్నీ కూడా వెనకాల గుడిసె మాదిరిగా వేసుకున్నారు కదా, కొట్టము, అది దాని కింద అక్కడ ఆ పక్కన ఆవులన్నీ పెంచుతున్నారు. వెనకాల గడ్డి వేసుకున్నారు.
ఇక్కడేమో వచ్చిన వాళ్ళందరికీ వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ గురించి ఏమున్నాయని చెప్పడం కోసం అక్కడ ఒక వెల్కమ్ సెటప్ లాగా వేసుకొని అక్కడ వీళ్ళ దగ్గర ఉన్న 8 రకాల ప్రొడక్ట్ల గురించి చెప్తున్నారు. ఇందులో ఉన్నదంతా కూడా కోకోపీట్. ఇది ప్రాసెస్డ్ కోకోపీట్ అని చెప్తున్నారు. నార్మల్గా కోకోపీట్ కొబ్బరి డెక్కలు వాడి పడేసినవి హైదరాబాద్లో ఇట్లాంటి చోట్ల తయారు చేస్తుంటారు. అది కాదు, ఎండిన కొబ్బరి డెక్కల నుంచి తీసుకున్న కోకోపీట్ను ప్రాసెస్ చేయాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇట్లా పెట్టుకొని ఒక 6 నెలల పాటు కల్చర్ మిక్స్ చేయాలి. ఆ కల్చర్ మిక్స్ చేస్తే దాని కలర్ కొంత చేంజ్ అవుతుంది. బ్రౌన్ రంగులో ఉన్నది బ్లాక్ రంగులోకి అంటే నలుపు రంగులోకి మారిన తర్వాత దాన్ని వాడుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి నర్సరీలు చేసే వాళ్ళకి అనేది వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా టెర్రస్ గార్డెనింగ్లో చేసుకునే పాటింగ్ మిక్స్లో కూడా కొంత దాన్ని వాడుకొని వీళ్ళు చేస్తుంటారు. సో అట్లా పాటింగ్ మిక్స్ చేసి పాటింగ్ మిక్స్ కూడా టెర్రస్ గార్డెన్స్ అంటే మిద్దె తోటలు పెంచుకునే వాళ్ళు, డాబాలపైన మేడలపైన కూరగాయల చెట్లు వేసుకునే వాళ్ళు, ఇంటి వెనకాల పెంచుకునే వాళ్ళు ఇలా ఉంటారు కదా, వాళ్ళకి కావాలన్న వాళ్ళకి సప్లై చేస్తున్నామంటున్నారు. హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంగా శంకరపల్లి, చిలుకూరు, చేవెళ్ళ, వికారాబాద్ ఈ పట్టణాలకు మధ్యలో మనం ఉన్నాము. ఇక్కడ ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. తర్వాత కూకట్పల్లిలో కూడా స్టాక్ పాయింట్ పెట్టుకొని అక్కడ నుంచి కూడా కావాలన్న వాళ్ళకి ఇస్తున్నాం, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అని చెప్తున్నారు. మనం ఇంతకుముందు చూసాం అక్కడ బండి పక్కన అవతల వైపుకు వీళ్ళు పంచగవ్య కూడా తయారు చేస్తున్నారు. అంటే ఆవు నుంచి సేకరించినటువంటి 5 పదార్థాలు: ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు మజ్జిగ, ఆవు పాలు, ఆవు నెయ్యి. వీటితో పాటుగా ఇంకొక 6-7 రకాలు అంటే మగ్గినటువంటి అరటి పళ్ళు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూర, బూడిద గుమ్మడి, చెరుకు రసము, తాటికల్లు ఇలాంటివన్నీ కూడా కలుపుకొని వాటిని 3 వారాల పాటు చేసి ఈ పంచగవ్యాన్ని కూడా తయారు చేస్తున్నామంటున్నారు. 20 లీటర్ల క్యాన్లు, అదేవిధంగా 35 లీటర్ల క్యాన్లు. 1 లీటర్కి వచ్చేసి 90 రూపాయలు దాని ఖరీదు అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ మిక్స్ చేసి చేస్తున్నారు కాబట్టి తాటి బెల్లం కూడా వాడుకుంటున్నారు. సో వాటిని కూడా చేసి కావాల్సిన రైతులకి ట్రాన్స్పోర్ట్ ద్వారా మేము పంపిస్తున్నామని చెప్తున్నారు. ఎవరైనా ఇక్కడికి వచ్చి కూడా ఇవన్నీ ఏ విధంగా తయారు చేస్తున్నారో చూసి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓపిక ఉన్నవాళ్ళు, ఆవులు అందుబాటులో ఉన్నవాళ్ళు, సమయం ఉందనుకున్న వాళ్ళు, చేసుకోలేని వాళ్ళైతే మా దగ్గర నుంచి కూడా తీసుకెళ్ళవచ్చు, మేము కూడా ఇస్తున్నాము అనేది కూడా వీరు చెప్తున్నారు. కొన్ని రకాల కల్చర్స్ అంటే గో కృపామృతం కానీ లేదంటే ద్రవ జీవామృతం కానీ ఇలాంటివి ఏవైనా కావాలంటే కూడా మేము శాంపిల్గా వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళు ఫ్రీగానే ఇస్తున్నాం కొన్ని. ఇవి మాత్రం కొంచెం కష్టపడి తయారు చేసినవి, ఎక్కువ విలువైన పదార్థాలు కలిపి తయారు చేసినవి మాత్రం చాలామందికి విక్రయిస్తున్నాం అంటున్నారు. 15 సంవత్సరాల క్రితము గిరీష్ గారి తండ్రి వర్మ గారు రాజమండ్రికి సమీపంగా మొరంపూడి జంక్షన్ దగ్గర మన గతంలో వీడియోలో చూపించాము. దాదాపు అక్కడ ఇప్పుడు 75 ఆవులు ఉన్నాయి. మొదట్లో 3-4 ఆవులతో మొదలుపెట్టారు. దీని మీద అవగాహన కల్పిస్తూ వాళ్ళు వ్యవసాయం చేశారు కదా, మొదట చాలా కష్టాలన్నీ అనుభవించినట్టున్నారు ముందుగా. అవును సార్, ఫస్ట్ కెమికల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు సార్. దానివల్ల వచ్చిన నష్టాల నుంచి మనం బయటపడ్డాం ఎట్లా అని దానికి ఒక సొల్యూషన్ కింద దీన్ని తీసుకొచ్చాం సార్. సో అలా చేసుకుంటూ చెప్పారు కదా ఇంతకుముందే, పాలేకర్ గారి స్ఫూర్తితోటి వారు చెప్తున్న విధానాలను చూసి, అదేవిధంగా విజయరామ్ గారి వంటి వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్న కృషిని చూసి వాళ్ళతో పాటు కలిసి నడుస్తూ ఈ విధంగా ఇవన్నీ తయారు చేసుకొని విక్రయిస్తున్నారు. వారు కూడా బీటెక్ చదివారు కదా. అవును సార్. బీటెక్ చదివిన తర్వాత ఇలాంటి పనిలోకి వచ్చారు. ఎందుకంటే ఇది వారికి ఒక ఉపాధి మార్గము, వ్యవసాయం చేస్తున్న రైతులకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా నేల సారాన్ని కాపాడుకోవడంలో కానీ లేదా ఆరోగ్యకరమైన పంటలని పండించుకోవడంలో అంటే రసాయనాలు లేని పంటలు పండించుకోవడంలో కూడా వీళ్ళు తయారు చేసిన ఉత్పత్తులని చాలా బాగా ఉపకరించే అవకాశం ఉంది. ఎవరైనా రైతులు సమీపంగా ఉంటే ఇక్కడికి రావాలి, వచ్చి చూడాలి, ఏ విధంగా తయారు చేస్తున్నారో తెలుసుకోవాలి, సొంతంగా తయారు చేసుకునే ప్రయత్నం చేయాలి. చేయలేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీళ్ళలాంటి వాళ్ళ దగ్గర చూసి మనకి ఎంతవరకు అవసరమని కొంత శాంపిల్స్ తీసుకెళ్ళి వాటిని వాడి చూసి వాటి ద్వారా ఏ విధమైన ప్రయోజనాలు వస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాత మనం పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందని రైతుబడి సూచిస్తుంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.